శాపము చేకూర్చుకుని లోకము శాపము చేకూర్చుకుని పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను దారిలో నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా ఈ దరినే చేరెదను నేను ఈ దరినే చేరెదను తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఎంతో తెలుపుము ఎంత పురమో తెలుపుము ఎంత పురమో విరిగి నలిగి ఉన్నాను నేను విరిగి నలిగి ఉన్నాను పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నా దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను ఆదినము ప్రభు గుర్తెరిగితిని నీవు రక్తము చే మార్చబడితిని ఆదినము ప్రభు గుర్తెరిగితిని నీవు రక్తము చే మార్చబడితిని క్షమాపణ పొందితివనగా క్షమాపణ పొందితివనగా మహానందము కలిగే నాలో మహానందము కలిగే పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నా దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను యాత్రికుడనే నీ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో యాత్రికుడనే నీ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో నాముయా నైనదనముగా నాముయా నైనదనముగా పొందితిని నేను యేసుని పొందితిని నేను పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నా దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను
నీదరినే చేరెదను ఆ నేత్రములు మూయబడగా నాకు యాత్ర ముగియు నీలలో నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియు నీలలో చేరుదును పరలోక దేశము చేరుదును పరలోక దేశము నాదు గానము ఇది నిత్యము నాదు గానము ఇది పరవాసినినే జగమున ప్రభువా పరవాసినినే జగమున ప్రభువా నడచుచున్నాను నాగులి నీవేన ప్రభువా నాగులి నీవేన ప్రభువా నీదరినే చేరెదను నేను నీదరినే చేరెదను. పాట సంఖ్య 709 మరో సంఖ్య 709 మరో సంఖ్య 607. పరలోకము నా దేశం పరలోకము నా దేశము పరదేశీ నేనిలా మాయలోకమేగ నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశీ నేనిలా మాయలోకమేగ నేను యాత్రికుడను ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగించును ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగించును పరలోకము నా దేశము పరదేశీ నేనిలా మాయలోకమేగ నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశీ నేనిలా మాయలోకమేగ నేను యాత్రికుడను దూతలు పాడుచుందురు పరమందునా దీవారాత్రములందు పాడుచుందురు దూతలు పాడుచుందురు పరమందునా దీవారాత్రములందు పాడుచుందురు పవనుని చూసి నేను హర్షించెను నిత్యము పవనుని చూసి నేను హర్షించును నిత్యము పరలోకము నా దేశము పరదేశీ నేనిలా మాయలోకమేగ నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశీ నేనిలా మాయలోకమేగ నేను యాత్రికుడను రక్షకుని చెంతకు
ఇప్పుడిగేదను వీక్షించేదామెప్పుడు నాదు ప్రియుని రక్షకుని చెంతకు ఎప్పుడిగేదను వీక్షించేదానెప్పుడు నాదు ప్రియుని కాంక్షించేదానామదిలో ఆయన చెంతనుండా కాంక్షించేదానామదిలో ఆయన చెంతనుండా పరలోకము నా దేశము పరదేశినే నీలా మాయలోకమేగ నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశినే నీలా మాయలోకమేగ నేను యాత్రికుడను అందరికి ఎప్పుడు నేను వెళ్ళేదను ఆగుపాడుచున్నది గమ్యస్థానము అందరికి ఎప్పుడు నేను వెళ్ళేదను ఆగుపాడుచున్నది గమ్యస్థానము అచ్చటనే చూసేదాను పరిశుద్ధులెల్లరి అచ్చటనే చూసేదాను పరిశుద్ధులెల్లరి పరలోకము నా దేశము పరదేశినే నీలా మాయలోకమేగ నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశినే నీలా మాయలోకమేగ నేను యాత్రికుడను నిత్యానందముందును పరమందునా నీతి సమాధానము నుండు నచ్చట నిత్యానందముందును పరమందునా నీతి సమాధానము ఉండు నచ్చట పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు విడి పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు విడి పరలోకము నా దేశము పరదేశినే నీలా మాయలోకమేగ నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశినే నీలా మాయలోకమేగ నేను యాత్రికుడను కార్డ్ సంఖ్య 711 727 మరో సంఖ్య 609 ఎదురు చూసేద్దాము దృఢ పునాది జలపట్టణమాకై దృఢ పునాది జలపట్టణమునకై దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు మనముల్లసించెదము దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు మనముల్లసించెదము ఆ నగరములో ప్రభు మహనీయుడు స్తుతులకు పాత్రుడు తానే ఆ నగరములో ప్రభు మహనీయుడు స్తుతులకు పాత్రుడు తానే దేవుడ పట్టణమందు నగలడు కదలదు ఎన్నటికి దేవుడ పట్టణమందు నగలడు కదలదు ఎన్నటికి ఎదురు చూసేదము దృఢ పునాది జలపట్టణమునకై దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు మనముల్లసించెదము దేవుడే దాని
శిల్పి నిర్మాణకుడు మనములసించెదము. దృఢముగనున్న దేవుని నగరుకు చుట్టూ ప్రాకారము గలదు. దృఢముగనున్న దేవుని నగరుకు చుట్టూ ప్రాకారము గలదు. తన సింహాసన మందున గలదు రాజాది రాజాయనే. తన సింహాసన మందున గలదు రాజాది రాజాయనే. ఎదురు చూసేదను దృఢ పునాది గలపచనమునకై. దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు మనములసించెదము. దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు మనములసించెదము. ప్రభు పట్టణమున నిత్య సంతోష శాంతి విజయములు గలవు. ప్రభు పట్టణమున నిత్య సంతోష శాంతి విజయములు గలవు. నీతిమంతులు సదస్కృతులు పడెదరు ప్రభు వారి తోడనుండా. నీతిమంతులు స్తుతులు పడెదరు ప్రభు వారి తోడనుండా. ఎదురు చూచెదము దృఢ పునాది గలపచనమునకై. దేవుడే వారి శిల్పి నిర్మాణకుడు మనములసించెదము. దేవుడే వారి శిల్పి నిర్మాణకుడు మనములసించెదము. జయవంతులందరూ ఆ నగరమున నిత్యము నివసించెదరు. జయవంతులందరూ ఆ నగరమున నిత్యము నివసించెదరు. భూమి పునాదులు వేయక మునుపే వారికై సిద్ధపరచెను. భూమి పునాదులు వేయక మునుపే వారికై సిద్ధపరచెను. గలపచనమునకై. దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు మనములసించెదము. దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు మనములసించెదము. ప్రభు పట్టణము ప్రియమైనదియు పరిశుద్ధముగా నుండు. ప్రభు పట్టణము ప్రియమైనదియు పరిశుద్ధముగా నుండు. వెళ్ళగోరినచో యేసుని నమ్మి రక్షణ పొందుము. వెళ్ళగోరినచో యేసుని నమ్మి రక్షణ పొందుము. ఎదురు చూసేదము దృఢ పునాది గలపచనమునకై. దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు మనములసించెదము. దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు మనములసించెదము. కొంత సమయం దేవుని వాక్యం వింటామండి. కొంచెం దూరం ఉండవాలి కూడా దగ్గర కూర్చోండి. ఈ సమయం
ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, అబ్రహాం, ఇస్సాకు, ఇజ్రాయేల్ దేవుడివే నీవు నేను ఈ సమయాన్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ కుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తునామములో ఈ దినం ప్రభా నీ దాసురాల పక్షాన ఇప్పటి వరకు కూడా సహాయం చేస్తూ వచ్చారు ప్రభా. ఈ సమయంలో నీ వాక్య లేఖనాల ద్వారా కుటుంబాన్ని ఆదరించండి, ధైర్యపరచండి, నీ మైండ్ కూడా జ్ఞాపకం చేసుకోండి. నిలబడుతున్న నేను ప్రభా బలహీనండి, ఎన్నిక లేనివ్వండి. నిష్ప్రయోజకు నేను నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాను. మీ ఆత్మచేత నడిపించింది, కావలసిన మార్పు మీరు అందించండి, నన్ను బయటపరచుకున్నాను, మీ కృపచేత జ్ఞాపకం చేసుకున్నాను. ఈ యొక్క ప్రార్థన ప్రభా ఆలకించండి, సఫలపరచండి. మా ప్రభువు రక్షకుడు మీ కుమారుడు యేసుక్రీస్తునామములో ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం 50వ అధ్యాయము. యెషయా గ్రంథం 50వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకున్నాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం మొదటి 2 వచనం. నీతిమంతులు నశించుట చూసి ఎవరునూ దాన్ని మనసు పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనబడిపడుచున్నారని ఎవరికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించున్నారు. మరి యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఏముందంటే, నీతిమంతులు నశించుట చూసి ఎవరునూ దానిని మనసును పెట్టరు. భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనుక్కోబడుతున్నారని ఎవరికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారంట. మరి గత దినాలుగా రాజకుమారి తన దాసురాలు మరి ఎంతో శ్రమలు కొండ ఆ దేహంలో ఆ యొక్క అనారోగ్య పరిస్థితులను బట్టి ఆ దేహంలో ఎంతో కష్టకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. అయితే ఆ సహోదరికి దేవుడు ఏమి ఇచ్చాడంటే విశ్రాంతిని ఇచ్చాడు. మరణకరమైన దినము కుటుంబ సభ్యులకి ఎలా ఉంటుందంటే దుఃఖకరంగా ఉంటుంది, ఎడబాటుగా ఉంటుంది. వారి యొక్క జ్ఞాపకాలు మనకి ఏం చేస్తాయంటే కన్నీరు రప్పిస్తాయి. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఏముందంటే వాళ్ళు విశ్రాంతిలోకి ప్రవేశిస్తున్నారంటే మనకు ఒక నిరీక్షణ ఉంటుంది. అందుకే యేసుప్రభువు వారు కూడా ఒక మాట చెప్తారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తున్నాను. ఎవరైతే ప్రభు యొద్దకు వస్తారో వారికి విశ్రాంతి ప్రభు ఇస్తాడు. ఎందుకంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో జన్మించిన తర్వాత ప్రయాసపడుతున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ఏముందంటే, లోకంలో ఎవరున్నారంటే పాపులు ఉన్నారు. లోకంలో ఎవరున్నారంటే పాపులు ఉన్నారు. అందుకే ప్రభు అక్కడ ఒక మాట రాయించారు, ఏంటంటే పాపులను రక్షించుటకు క్రీస్తు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగి. లోకంలో ఎవరున్నారండి? మనం చూస్తాం, ధనవంతులు కనబడతారు, దరిద్రులు కనబడతారు, సామంతులు కనబడతారు, సామాన్యులు కనబడతారు. వీళ్ళందరూ మనుషులే. కానీ దేవుని దృష్టిలో మనుషులు ఎలా ఉన్నారంటే పాపులు ఉన్నారంట. ఈ పాపులను రక్షించడానికి
ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చారు. అందుకే పిలుస్తున్నారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎవరైతే వస్తారో వాళ్ళకి ప్రభువు అన్నారు, నేను విశ్రాంతిని కలగజేస్తాను. ఇక్కడ కూడా ఒక మాట ఉంది ఏంటంటే, మన యెషయా గ్రంథం 57 అధ్యాయంలో చదివాం. నీతిమంతులు అంటే ఎక్కడ ప్రవేశిస్తున్నారు? విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. రోమా 3:23లో కూడా ఒక మాట ఉన్నది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతారు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణం. అందుకే ప్రభు అంటున్నారు, ఆ మరణంలో ఉన్నవారిని, ఆ పాపం చేస్తున్న వారిని, ఆ ప్రయాసపడుతున్న వారిని ప్రభు పిలుస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకి రండి. చూడండి, భూమి మీద మానవుడు జన్మించడానికి తల్లి గర్భంలో ఎన్ని మాసాలు ఉంటాడు? 9 మాసాలు గర్భంలో ఉంటాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, ప్రతిదానికి సమయం కలదు. ఈ లోకంలో మనం జన్మించడానికి ఒక సమయం ఉంది. తల్లి గర్భంలో 9 మాసాలు కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనం నిర్మాణం చేస్తాడు. ప్రభు సమయం వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే మనం భూమి మీద జన్మింపజేస్తాడు. ఆ పుట్టిన మొదలుకొని ప్రతి విషయంలో కూడా ప్రభు ఏం చేస్తాడంటే మనకు సహాయం చేస్తాడు. ప్రతిదానికి సమయం ఉంది. పుట్టిన తర్వాత ఎదగడానికి, తర్వాత ప్రతి అవయవం కూడా ఎదగడానికి, అభివృద్ధి పొందడానికి ఒక సమయం ఉంది. అలాగే మరణానికి కూడా ఏముందండి? ఒక సమయం ఉంది. ప్రతిదానికి సమయం, జన్మించడానికి సమయం ఉంది, మరణానికి కూడా సమయం ఉంది. అయితే ఈ లోకంలో మానవుడి యొక్క మరణం ఒక్కోసారి ఏంటంటే దుఃఖాన్ని కలిగేస్తుంది, కృంగుదాలు కలిగేస్తుంది. వారి జ్ఞాపకాలు మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు మనం దాన్ని భరించలేకపోతాం. అయితే నీతిమంతుల యొక్క మరణం ఎటువంటిదో చూడండి. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. కీర్తన గ్రంథం 116 అధ్యాయము. ఆయన మరణం 4 విషయాలు మనం జ్ఞాపకం చేస్తుంది. కీర్తన గ్రంథం 116 అధ్యాయము 15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. సరే, మరణం ఎటువంటిదండి? విలువైంది. చాలా మంది మరణిస్తే దాని గురించి నిరీక్షణ లేని వారు ఉంటారు. అయితే దేవుని వాక్యం మనకు తెలియపరిచేది ఏంటంటే, యెహోవా యొక్క భక్తుల మరణము ఆయన దృష్టికి, దేవుని దృష్టికి విలువైందంటే. ఎందుకు ఆయన దృష్టికి ఆ మరణం విలువైంది? ఈ లోకంలో ఎంతో మంది భక్తులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఏదో దినాన మరణిస్తారు. అయితే ప్రభు యొక్క భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది, విలువైన మరణం ఇది. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవన్నా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఇక్కడ కూడా మరణాన్ని మేలు కింద రాశారు. చాలా మంది జన్మిస్తే సంతోషిస్తారు, మరణిస్తే మాత్రం దుఃఖపడతారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఎందుకు ప్రభు యొక్క భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైందంటే, ఒక మాట ఉంటుంది చూడండి. చదివిన భాగంలోనే కీర్తన గ్రంథం 116 అధ్యాయంలో మనం చదివిన భాగంలోనే, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలదు. మొట్టమొదటిగా ఆయన మరణము ఆయన దృష్టికి ఏంటండి? విలువైంది. మానవుడి యొక్క మరణం విలువైంది. ఎందుకు విలువైంది చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఇశ్రాయేలు దేవా హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చును కృపను చూపుచు నుండు. నీ వంటి దేవుడు ఆకాశమందు భూమి యందు లేడు. చాలండి. యెహోవా యొక్క భక్తుల మరణము ఆయన దృష్టికి ఎందుకు విలువైందంటే, ఇక్కడ రాయబడ్డది, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులు అంటాడు.
ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి ఎందుకు విలువైందంటే వాళ్ళు ఎలా అనుసరిస్తున్నారంటే భూమి మీద ఉన్న చెప్పు హృదయపూర్వకంగా అనుసరిస్తున్నారంట. మరి ఈ అక్క గురించి కూడా ఒకరోజు మేము కుటుంబంతో వెళ్ళాం. ఒకరోజు వృద్ధాప్యంలో ఉండగానే మేము పరిచయం తక్కువ మాకు. ఒకరోజు వచ్చాం, కుర్చీలో కూర్చుని చాలాసేపు మాతో మాట్లాడాడు. పిల్లలు కూడా చూశారు. ఒకరోజు పరిచయం తక్కువ. మరొకసారి సిస్టర్ కూడా ఏం చేసిందంటే అమ్మ పుట్టినరోజు నన్ను కొద్దిగా సేమియా కాసుకుని తీసుకొచ్చారు. మొన్న ఈ మధ్యన పరిచయం మాకు తక్కువ. ఎందుకంటే ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, యెహోవా ఇశ్రాయేలు దేవా హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు ఆయన ఏం చూపిస్తాడండి? కృపను చూపిస్తాడంట. మరి అక్కకు కూడా దేవుడు ఏమి ఇచ్చాడంటే కృపను అనుగ్రహించాడు. కృపను అనుగ్రహించాడు. ఆయన కృప ఎంతో అమూల్యమైంది. ఆయన కృప ఎటువంటిదంటే ఉన్నతమైంది. ఆ కృప ద్వారా మానవుడికి ఏం కలిగిందండి? రక్షణ కలిగింది. మరి అక్క కూడా తన భూమి మీద ఉన్న దినములన్నింటిలో కూడా ఎలా అనుసరించిందంటే ఆవిడ హృదయపూర్వకంగా ప్రభువుని అనుసరించింది. ఎన్ని శ్రమలు వచ్చినా మరి గత దినాల్లో కూడా అక్కడికి ఎంతో అనారోగ్యం వచ్చిందని చెప్పారు సిస్టర్స్. దేవుడు బాగు చేశారని చెప్పారు. మరి ఈ సమయంలో ప్రతిదానికి ఏముందండి? సమయం ఉంది. ప్రభు తీసుకున్నాడు. ఆవిడ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే విశ్రాంతిలోకి వెళ్ళారు, రెస్ట్లోకి వెళ్ళారు. హృదయపూర్వకంగా నిన్ను అనుసరించి నీ భక్తులకు ఆయన ఏం చూపిస్తాడండి? కృపను చూపిస్తాడు. మానవుడు ఈ లోకంలో పాపిగా జీవిస్తున్నాడు, పాపం చేస్తున్నాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం, నిత్య నరకం ఉంది. ప్రతి ఒక్కరు కూడా మరణం గుండా వెళ్ళవలసిందే. అయితే అక్క జీవితంలో ఆవిడ యెహోవా భక్తురాలుగా ఉంది. ఆ భక్తుల మరణం దేవుని దృష్టికి ఎటువంటిదండి? విలువైంది. మొట్టమొదటిగా విలువైంది. రెండోదిగా మనం చూసాం ప్రసంగి గ్రంథంలో కూడా మాట ఉంది, చదవండి. 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరణదినం మేలంటండి. మేలని ఈ లోకంలో చెప్పలేరు. కానీ అయితే ప్రభునందు విశ్వాసం ఉంచిన ఆయన భక్తులు, ఆయన బిడ్డలైన వారు ఏం చెప్తారండి? ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు. కొద్దిగా ఎడబాటు వస్తుంది, కొద్దిగా దుఃఖకరంగా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది. కానీ ప్రభు దృష్టికి ఆయన మరణం విలువైంది. రెండోదిగా ఏంటంటే మేలు అంటండి, మేలు కలిగింది. మూడోదిగా చూడండి, ఒక మాట ఉంటుంది ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. చాలండి. ఆయన మరణం ఎటువంటిది? 4వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ఎంతకు ముందు కాలం చేసిన వారే ధన్యులంటండి. మొట్టమొదటిగా మరణం గురించి ఏం రాయబడ్డదంటే విలువైంది. రెండవదిగా మేలు. మూడవదిగా ధన్యులంటండి. ధన్యులంట అంటే మరణించిన వారు ఎటువంటి వారు? ధన్యులు. చూడండి, లేఖనాలు ఎన్ని విషయాలు దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. మేలుని, విలువైందని, ధన్యులంటండి. ఎందుకు ధన్యులుగా చేయబడ్డారు చెప్పండి, చెప్పాలి. ఎందుకు ధన్యులుగా చేయబడ్డారు? చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 32వ అధ్యాయము 1-2 వచనాలు. మొదటి 2 వచనాలు చదవండి. చదవండి అన్న. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము మొదటి 2 వచనాలు. తన అతిక్రమములు పరిహారం నొందినవాడు, తన పాపమును ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అంటాడు. చూసారండి, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. మన అక్క విషయంలో కూడా తన అతిక్రమముల నిమిత్తమే, తన పాపముల నిమిత్తమే ఏం పొందిందండి చెప్పాలి? పరిహారం పొందింది.
ఎవరు పరిహారం చెల్లించారు చెప్పండి? ఎవరు చెల్లించారు? బైబిల్లో రాజుల మొదటి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 8వ అధ్యాయం 46వ వచనం, పాపం చేయని వాడు ఒక్కడు లేడంట. అంటే పాపం చేయని వాడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేస్తున్నారు. మన యొక్క పాపాల నిమిత్తమే పరిహారము, ప్రాయశ్చిత్తము ఎవరు చేస్తారు? గొర్రెల, మేకల, కోడెల. ఈ రక్తం వల్ల ఏం లేదు, పాప క్షమాపణ లేదు. అయితే మన యొక్క పాపాల నిమిత్తమే పరిహారం ఎవరు చేశారు? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము 4వ వచనం 3వ భాగం నుంచి ఉంటుంది. పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాహారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడంటే. చూసారండి, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించారు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఏం పొందుతారండి? నిత్య జీవాన్ని పొందుతారు. నిత్య మరణంలో ఉన్న మానవుడు ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడో నిత్య జీవం పొందుతాడు. అందుకొరకే ప్రభు ఏం చేశారంటే, చూడండి ఇక్కడ ఒక మాట ఉంది, పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపాడు. ఆయన శరీరమందు పాపానికి శిక్ష. అది లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపాల కొరకు మృతి పొందాడైనా, సమాధి చేయబడ్డాడైనా, సమాధిలోంచి 3వ దినం లేపబడి ఎక్కడికి వెళ్ళాడని? ప్రభు పరలోకానికి వెళ్ళాడు. ఎవరైతే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు ఏం చేయబడతారు? ధన్యులుగా చేయబడతారు. వాళ్ళ యొక్క పాపాలకు ఏం కలిగింది? క్షమాపణ కలిగింది, రక్షింపబడ్డారు. అందుకే ఒక మాట అంటారు అపోస్తలుడైన పౌలు గారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షించు. ఈ సమయంలో మరి అక్కను చూడటానికి చాలా మంది వచ్చారు. నువ్వు మారు మనసు పొందావా? నువ్వు రక్షింపబడ్డావా? నీ పాపాలకు క్షమాపణ దొరికిందా? ఈ దినం దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడింది ఏంటంటే, అక్కడ ఎంత మనం చదివాం, కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం ఎలా ఉంది? చదవండి. తన అతిక్రమముల నిమిత్తము పరిహారం నొందినవాడు ధన్యుడు, తన పాపాల నిమిత్తమే ప్రాయశ్చిత్తం చేయబడినవాడు ధన్యుడు. చూసారండి, నీ నా పాపాల కొరకు, నీ నా అతిక్రమముల కొరకు ప్రాయశ్చిత్తం ఎవరు చేయబడ్డారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే ఇందాక మాట చదవండి, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం ఏముందంటే మాట చదవండి. 4వ అధ్యాయం 2వ వచనం చదవన్నా. కాబట్టి ఇంకను బ్రతికున్న వారి కంటే ముందు కాలం చేసిన వారే ధన్యులని. ధన్యులంటే మరి నా ధన్యులుగా చేయబడ్డావా? నీ పాప జీవితం విడిచిపెట్టావా? లేకపోతే పాపంలోనే కొనసాగుతున్నావా? అయితే లేఖనాలు చెప్తున్నాయి, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇక్కడ భౌతికంగా మరణిస్తాం. అయితే 2వ మరణం ఉంది. ఏంటంటే మరణం? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 20 చదవండి. ఇది 2వ మరణం. ఇది పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధకులందరూ. చాలండి, ఇది 2వ మరణం. ఎక్కడికి వెళ్ళిపోతారండి అవిశ్వాసులు? ఎక్కడికి వెళ్తారు? అగ్నిగుండాలు. విశ్వాసులు వెళ్ళరు. ఎందుకంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు 2వ మరణంలోకి వెళ్ళరు. ఎక్కడికి వెళ్తారండి? విశ్రాంతిలోకి వెళ్తారు. అందుకే నీతిమంతులంట కీడు చూడకుండా కొనుక్కోబడుతున్నారంట. ఎక్కడ ప్రవేశిస్తున్నారండి? తల్లి గర్భంలో మనం నిర్మాణం జరుగుద్ది, 9 మాసాలు ఉంటాం, భూమి మీదకి వస్తాం. భూమి మీదకి వచ్చిన తర్వాత నీ కాలం
ముగిసిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? నీ నిరీక్షణ ఏంటి? తల్లి గర్భము స్థిరము కాదు, ఈ భూమి స్థిరము కాదు. ఈ దేహాన్ని విడిచిపెడతావు. విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? అందుకే చూడండి, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మొన్నైనది. చదవండి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము. మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరింది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరింది. చూసారండి, ఈ శరీరం మన్ను. ఎంత ధనవంతుడైనా, ఎంత విద్యావంతుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత అధికారం ఉన్నా సరే ఒక దినాన్ని ఏమైపోతాడండి? మన్ను అయిపోతాడు. ఎంత ఘనత ఉన్నా, కీర్తి ఉన్నా ఈ శరీరం ఏమైపోతుందంటే మన్ను అయిపోతుంది. అయితే మనకేముందంటే ఆత్మ ఉందంట. దేవుడు ఎవరంటే దేవుడు ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలండి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుణ్ణి చూసేది. నువ్వు దేవుణ్ణి చూడాలంటే నీ హృదయం ఎలా ఉండాలండి? శుద్ధి చేయబడాలి. మానవుల్లో పాపం ఉన్నప్పుడు ఆ పాపంతో జీవిస్తే మానవుడు అపవిత్రంగా ఉంటాడు. ఆ అపవిత్రమైన హృదయంతో దేవుణ్ణి చూడలేడు. అందుకే యేసుప్రభువు వారు ఒక మాట అంటారు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఏమని చూస్తారండి? దేవుని చూస్తారు. మరి అక్క కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆవిడకి ఒక నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది. కుటుంబానికి దుఃఖమే, కానీ మరణం ఎటువంటిదంటే చెప్పండి. మొట్టమొదటిగా మనం ఏం చేద్దాం? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఎందుకు విలువైందంటే ఆయన హృదయపూర్వకంగా అనుసరిస్తున్నారంట, హృదయపూర్వకంగా. రెండోదిగా చూస్తే వారు ఎవరండి? ధన్యులు అంట. ఎవరండి? ధన్యులు. ఎందుకంటే వారి యొక్క పాపాల నిమిత్తమే ప్రాయశ్చిత్తం చేయబడ్డది. ఆ ప్రాయశ్చిత్తం ఎవరి ద్వారా చేయబడ్డదంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. మూడోదిగా చూసాం, ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఈ లోకంలో చూడండి, జన్మించిన తర్వాత ఎన్నో సమస్యలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, రోగాలు, బాధలు, ఎన్నో పరిస్థితులు ఉండేస్తాం. అయితే ఈ లోకంలో మరణించిన తర్వాత మనకి ఏం కలుగుద్దండి? ఏం కలుగుద్ది చెప్పండి? చెప్పాలి. మేలంటే మేలంటే మూడు విషయాలు చూసాం. నాలుగోది చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం అంటే ఇది నాలుగో విషయం. ఎవరైనా సావు గురించి లాభం చెప్తారండి? చూడండి, ఈ లోకంలో వ్యాపారం చేస్తారు, ఉద్యోగం చేస్తారు. ఆ ఉద్యోగంలో వ్యాపారంలో కొన్ని ఏమి ఆశిస్తారు? పెట్టుబడి పెడతారు, తర్వాత లాభం ఆశిస్తారు. కానీ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, నా మట్టుకైతే బ్రతుకుట ఆయన క్రీస్తు కొరకు జీవించాడు. అందుకే ఆయన మరణం ఏమంటున్నాడంటే నాకు లాభం అంటున్నాడు. నువ్వు క్రీస్తు కొరకు ఈ లోకంలో జీవిస్తే నీ మరణం నీకు ఏమేమంటుందండి? లాభం. లాభం. 4 విషయాలు. ఒకటి, ఆయన భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి విలువైంది. రెండవదిగా ఆ మరణము ధన్యులంటండి. మూడవదిగా ఏంటండి? మేలు. నాలుగోది లాభం. ఎందుకు లాభం చెప్పండి? ఒకప్పుడు ఆయన పేరు సౌలు, సంఘాన్ని పాడు చేసేవాడు, హింసకుడు, దోషకుడు, ఆనకరుడు. యేసు ప్రభువు నమ్ముకున్న వారిని ఈడ్చుకెళ్ళిపోయేవాడు. పాడు చేయడమే ఆయన పని, హత్య చేయించడమే ఆయన పని. అటువంటి ప్రధాని పాపి ఒక దినాన దేవుడు ఏం చేశాడంటే దర్శించాడు. సౌలా సౌలా, నీవేలా నన్ను హింసిస్తున్నావు. అప్పుడు తన జీవితం మారిపోయింది. ఎప్పుడైతే ప్రభుని చూశాడో తన యొక్క జీవితం పాపి ఉన్న ఆయన కనికరింపబడ్డాడంటాడు. ఆ దినం మొదలుకొని ఎవరి కొరకు జీవించాడండి? క్రీస్తు కొరకు. క్రీస్తు కొరకు. అందుకే ఆయన అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు. ఒకప్పుడు ఎలా జీవించాడు? ప్రభుని హింసించాడు, హానికరుడిగా ఉన్నాడు, దోషకుడిగా ఉన్నాడు, బెదిరించేవాడు, ప్రాణహత్య చేసేవాడు,
అటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుడు దర్శనం ఇచ్చాడో ఆ దర్శనానికి అవిధేయుడు కాకుండా విధేయుడై తన జీవితం మారింది. అందుకే ఆయన అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తు, చావు అయితే నా నిరీక్షణ నీలో నాలో ఉందండి. చెప్పండి, ఉందా నిరీక్షణ? లాభంగా నువ్వు చెప్పగలవా? నీ జీవితంలో మేలని చెప్పగలవా? నా మరణం విలువైందని చెప్పగలవా? నేను ధన్యుడిగా చేయబడ్డానని చెప్పగలవా? అయితే మనం చూసిన లేఖనాల్లో చూడండి, ఒక మాట ఉండదు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని నడిపించుకున్నట్టుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. చాలండి, చూస్తారండి. అంత ఒక వచనం చదవన్నా, కీర్తన గ్రంథం 145 అధ్యాయము 15వ వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు కుప్పిని విప్పి ఎంతన్నా 45 క్షమించండి, 144:15. సంగతులు గలవారు ధన్యులు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. అంటే చూసారండి, ఇక్కడ ఒక మాట ఉంది, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఆయన నీ దేవుడిగా చేసుకుంటే నువ్వేమవుతావు? ధన్యుడు, ధన్యుడు. అందుకే ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఇప్పుడు చదవండి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడని అనిపించుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచాడు. దేవుడు ఏం చేశాడండి చెప్పండి? ఎవరైతే యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఎవరైతే తమకు దేవుడిగా చేసుకుంటారో వారికి దేవుడు ఏం చేశాడంటే, ఇక్కడ ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, అయితే వారు మరీ శ్రేష్టమైన దేశము. మనం అందరం కూడా ఈ దేశంలో, ఈ భూమి మీద ఒక దేశానికి చెందినవారు, ఒక రాష్ట్రానికి చెందినవారు, ఒక పట్టణానికి చెందినవారు. అయితే ఒక రోజున మనం ఏం చేయాలండి? విడిచిపెట్టాలి. అయితే ప్రభు ఏం చేశారంటే, అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును, చూడండి, వారి కొరకు ఏం చేశాడు? సిద్ధపరిచాడంట. ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు. ఏంటి ఆ పట్టణం అంటే? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం చదవండి. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భక్తుల కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి. చాలండి, తన భక్తుల కొరకు ఏం చేశాడు ప్రభు? మరలా చదవన్న భాగాన్ని. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము. చాలండి, నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణం అంటండి. ఎవరి కొరకు? ఆయన భక్తుల కొరకు. మనం ఇందా చదివాం, ఆయన భక్తులు మరణం ఆయన దృష్టికి విలువైంది. ఆయన భక్తులు ఎక్కడికి వెళ్తున్నారండి? విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం ఏముందంటే, అది ఎటువంటి పట్టణం? అది పరిశుద్ధమైన పట్టణం అంట. ఎవరి కొరకు? ఆయన భక్తుల కొరకు. ఆయన భక్తులు ఎలాగున్నారండి? భూమి మీద హృదయపూర్వకంగా ఆయన అనుసరిస్తున్నారు. ఆయన కొరకు, వారి కొరకు దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధమైన పట్టణాన్ని సిద్ధపరిచాడు. అందుకే మనం చదివిన ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం చదువు. ఆ పట్టణం గురించి రాయబడ్డది. ఎవరికి సిద్ధపరుస్తాడండి? ఆయన యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఆయనంట వారి దేవుడు అనిపించుకుంటాకి సిగ్గుపడ్డు అంటాడు. సిగ్గుపడ్డు ఎందుకని చెప్పండి? సిగ్గుపడ్డు
చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్తున్నాడు. చూసారండి, ఇది ఎవరికంటే ప్రభు చూడండి ఒక మాట, నేను వారి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. చూసారండి, ఈ భూమి మీద యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. వారికి దేవుడిగా ఉన్నాడు ఆయన. అందుకే ఆయన అంటున్నాడు, వారి దేవుడిని ఆయన అనిపించుకుంటూ ఆయన సిగ్గుపడ్డాడు. ఏం చేశాడు ఆయన? ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు. ఎవరికి సిద్ధపరిచాడు? ఆయన భక్తులకి సిద్ధపరిచాడు. మరి ఈ సమయంలో ఈ కుటుంబానికి మరి ప్రభునందు నిరీక్షణ కలిగి ఉండాలి. అందుకే కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 28వ వచనం. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తుల్ని విడవడు. ఒక మాట ఉందండి, వారెన్నిటన్నిటికీ కాపాడదురు కానీ భక్తిహీన సంతానము నిర్మూలమవుతుంది. ఆయన భక్తులనైనా విడవడు, ఆయన విడవడు. అదే మాట ఇంకో మాట ఉంటుంది చూడండి, కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను. చాలండి, మరి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని విడిచిపెట్టిన ఎవరు చేరదీస్తారండి? రాజకుమారి యొక్క కుటుంబానికి దేవుడిచ్చిన ఆదరణకరమైన మాట ఏంటంటే, ఇక్కడ నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీస్తాడు. మరి మిమ్మల్ని అందరినీ చేరదీసేది ఎవరంటే దేవుడు. దేవుడు చేరదీస్తాడు. అందుకే ఒక మాట ఉంటుంది చూడండి, కీర్తన గ్రంథంలో కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 25వ వచనం. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఇక్కడ ఒక మాట ఉంది, ఆయనను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుడు గాని నేను చూచి ఉండలేదు. మరి ఆయన చేరదీస్తాడు, ఆయన విడిచిపెట్టడు. ఒకవేళ తల్లి విడిచిపెట్టినా తండ్రి విడిచిపెట్టినా ఎవరు చేరదీస్తారండి? దేవుడు చేరదీస్తాడు. దేవుడు జ్ఞాపం చేసుకుంటాడు. మరి ఈ సమయంలో తల్లి విషయంలో మీకు దుఃఖకరంగా ఉంటుంది, ఒక బాధకరంగా ఉంటుంది. అయినప్పటికీ దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మనం ఏం పొందాలండి? ఆదరింపబడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. అందుకే దశలోనికి రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంది చూడండి, ఈ మాట మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం కానీ చదువుదాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. చాలండి, ఇక్కడ ఏముందంటే, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదు. పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, ఆయన భక్తుల మరణం విలువైంది, అది మేలు,
ఇంకోటి ధన్యులు, అది లాభం అంటాడు. ఐదవది ఒక మాట ఏంటంటే మరణం ఎటువంటిది? నిద్ర అంటారు. అంటే నిద్రించిన వాడు ఏం చేస్తాడు? మళ్ళీ తిరిగి లేస్తాడు. మనం దుఃఖపడకూడదు. నిరీక్షణ లేని వాళ్ళు ఏం చేస్తారంటే దుఃఖపెడతారు ఇతరులు. అయితే మనకు నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ? కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉండదు చూడండి. మొదటి అధ్యాయము 27వ వచనం. అనగా మీ యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ అన్నాడంటే, అసలు నిరీక్షణ ఎవరో? క్రీస్తు నీలో ఉంటే నీకు నిరీక్షణ. ఆ నిరీక్షణ బట్టి నువ్వేం చేస్తావంటే నిద్రించిన వారి గురించి దుఃఖపడవు, దుఃఖం రాదు. రెండో మాట చూడండి, దశలోనికి రాసిన అక్కడే ఆ భాగం 4వ అధ్యాయము 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని చాలండి. ఇక్కడ రెండో మాట ఏంటంటే యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మాలి. ఎవరు నమ్మాలండి? ప్రభునందు నిద్రించారు, మనం దుఃఖపడకూడదు, నిరీక్షణ కలిగి ఉండాలి. అయితే యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మాలి. నమ్మిన యెడల అక్కడ ఒక మాట చూడండి, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఏం చేస్తాడు? తీసుకొస్తాడు. మూడోది కూడా చూడండి, మేము ప్రభు మాటను గురించి బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరమంట. చూసారండి, నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి అంటే నిద్రించిన వారు ఎక్కడికి వెళ్ళారు? ఆయన సన్నిధికి మహిమలోకి పిలువబడ్డారు, నిద్రించుతున్నారు. ఒక మాట ఉంటుంది చూడండి, 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేదు, ఆ మీదట సజీవమైన నిల్చుండు మనం వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటూ ఆకాశమండలం మేఘం మీద కొనుగో కాగా మనము సదాకాలము చాలు ప్రభుతో కూడా ఉంటారంట. ఇది మన నిరీక్షణ. ఈ దినం రాజకుమారి గారి ప్రభునందు నిద్రించారు. మనం కూడా ముందున్న రోజుల్లో సంవత్సరం తేడా కావచ్చు, రోజులకు తేడా కావచ్చు, మనం కూడా దినాన్ని ఏమి ఎదుర్కోవాలండి? మరణాన్ని ఎదుర్కోవాలి. నువ్వు మరణించక ముందే ఒకవేళ ఇంకా మారు మనసు పొందకుండా లోకంలో జీవిస్తున్నావా, పాపిగా జీవిస్తున్నావా? అయితే పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణం ఉంది, ఇది భౌతికమైన మరణం. ఈ మరణాన్ని అందరూ తీసుకుంటారు. అయితే రెండో మరణం ఉంది, చూసారండి. అక్కడ ఏముందంటే అది ఎవరికి లేదు చెప్పండి? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ. ఏం జన్మించాలండి? ఈ లోకంలో 2 జన్మలు ఉన్నాయి మనకి. ఒకటి శరీర సంబంధమైన జన్మ, అది యొక్క తల్లిదండ్రులను బట్టి శరీరానుసారంగా నువ్వు జన్మిస్తావు. అయితే రెండో జన్మ ఉంది, అది ఎటువంటిదండి? ఒకడు చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నిశ్చయముగా చూసారండి. మనందరికీ తెలిసిన జన్మ ఏంటంటే మనం ఎంత జ్ఞాపకం చేసుకున్నాం, తల్లి గర్భంలో మనం నిర్మించింది దేవుడే. ఈ భూమి మీద
మనం ఒక దినాన జన్మిస్తాం. ఇదేంటంటే ఏ జన్మ అండి ఇది? ఏ జన్మ ఇది? శరీర సంబంధమైన జన్మ ఇది. ఒక దినాన్ని ఈ భూమిని విడిచిపెడతాం. అయితే యేసు ప్రభు వారు ఇక్కడ రెండో జన్మ గురించి చెప్తున్నారు. క్రొత్త జన్మ అంటండి. ఏ జన్మ ఇది? క్రొత్త జన్మ. క్రొత్త జన్మ గురించి చెప్పారంటే 2 జన్మలు ఉన్నట్టు లెక్కే. పాత జన్మ ఎటువంటిదండి? చూడండి, ఆ మాట, ఒక మాట ఉంటుంది. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడంటే. నువ్వు దేవుని రాజ్యాన్ని చూడాలంటే ఏ జన్మ కావాలండి? క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాలి. ఆ జన్మ ఎలా కలుగుద్ది అంటే చూడండి, అక్కడ కింద మాట ఉంటుంది. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో చాలండి. నీవు నేను కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏ జన్మ, ఎలా జన్మించాలండి? ఒకటి నీటి మూలంగానంట. నీరంటే ఏదో భౌతికమైన నీరు కాదు, దేవుని వాక్యం. యాకోబు రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది, చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్య వాక్యం వలన తన సంకల్పం ప్రకారం కనెను. చాలండి, వాక్యం ద్వారా కనబడాలి. ఆది యందు వాక్యముండును, ఆ వాక్యము దేవుడేండి. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నుంచి ఆ యేసు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో, యోహాను సువార్త ఒక మాట ఉంటుంది చూడండి, 1వ అధ్యాయము చదవన్నా 12వ వచనం. దాన్ని అందరూ అంగీకరించెదరు, దేవుని పిల్లలగుటకు అధికారం ఉందంట. నువ్వు ఈ దినాన్ని యేసు ప్రభువుని అంగీకరిస్తే నువ్వేం చేయబడతావు? యేసు ప్రభు అంటే ఏదో ఒక కులానికి దేవుడు కాదు, ఒక మతానికి దేవుడు కాదు, ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడండి? పరలోకము నుండి లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే మనందరి పాపాల కొరకు ఆయన శిలువపై మరణించాడు, సమాధి చేపట్టాడు. ఆయన సమాధిలోంచి 3 దినాలు లేపబడి పరలోకానికి వెళ్ళాడు. మరి నీవు నేను కూడా పరలోకానికి వెళ్ళాలంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు అంటారు, ఆయన ఒక నికోదేము, ఆయన ఒక పరిసేయుడు, ఆయన ఒక బోధకుడు. ఆయనకి అర్థం అవ్వలేదు. ప్రభు అన్నారు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు. మనం దేవుని రాజ్యాన్ని చూడాలంటే క్రొత్త జన్మ అవసరం. ఆ జన్మ ఎలా కలుగుతుందంటే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. పైనుండి కలుగుద్ది అంటండి ఆ జన్మ. ఆ జన్మ ఎవరిస్తారంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కలుగుతుంది. మరి ఈ సమయంలో చెప్పబడిన మాటలు యందు మన అందరం కూడా ఏమంచాలంటే నిరీక్షణ ఉంచాలి. ఎందుకంటే ఆయన భక్తుల మరణము విలువైంది, 2వదిగా మేలుకరమైంది, 3వదిగా ధన్యకరమైంది, 4వదిగా లాభకరమైంది, 5వదిగా ఇది నిద్ర అంటాడు. ప్రభు ఏం చేస్తాడు? ఒక దినాన్న నిద్రించిన వారు ఏం చేస్తారు? లేకపడతారు. నిరీక్షణ మనలో ఉండాలి. మరి ఇక్కడ కూడి ఉన్న మనందరికీ కూడా అటువంటి కృపాను గురించినగా ఆమేన్. చేసుకుందాం. మహోన్నతుడు దేవా, ప్రేమ మా తండ్రి, దయగల ప్రభువా, ఘనమైన మీ నామముకై స్తోత్రాలు వందనాలు చెల్లించున్నాము. ఇలా ప్రభు మరి తల్లి గారు రాజకుమార్ గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభు మరి మహిమలో పిలువబడినందుకై స్తోత్రాలు చెల్లించున్నాం. తన యొక్క ఆత్మీయ జీవితం, దీంట్లో ఆరాధించిన అనుభవం దేవ ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనికరించండి, సహాయం చేయండి. వారికి ఇచ్చిన సంతానం దేవ మరి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి కనికరించండి. ఆ తల్లి నడిచిన మార్గములో నడుచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు.
పరిపూర్ణమైన దేవ మరి విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగిన వారుగా ప్రభా మరి ఈ లోకంలో మీరు ఇచ్చిన దానికై స్తోత్రాలు. అలాగే ప్రభు మరి కలిగారి విషయమై ప్రభు మరి తెలియజేసిన మాటలను బట్టి స్తుతించున్నాం. మరణము దేవ విలువైనదని తెలియజేసిన మాటలు. మరణము ధన్యకరమైనది, మరణము దేవ లాభకరమైనది. దేవ మరణము దేవ మరి జ్ఞాపకం చేసుకున్న సంగతులను బట్టి స్తోత్రాలు. నిద్రించిన వారు తిరిగి లేపడతారని తెలియజేసిన మాటలను బట్టి స్తోత్రాలు. ఇటు ప్రభు మరి నీ మాటల ద్వారా మేము దేవ మరి గుర్తెరుగుటకు సహాయం చేయండి, కృప చూపండి, జ్ఞాపకం చేసుకునండి. దేవ మరి తనకిచ్చిన ఈ ధనిత బట్టి దేవ మీతో కూడా ఉన్న అనుభవం దేవ అందరి బట్టి స్థుతించున్నాం. దేవ జ్ఞాపకం చేసుకుని కనికరించండి. ఇలాగూ ప్రభు మేము మీ విశ్వాసం వచ్చి కొత్తగా జన్మించిన అనుభవం కలిగి ఉండవాలని తెలియజేసిన మాటలు. అలాగే ప్రభు మరి మీతో ఉండాలని అనుభవం దేవ మరి జన్మించినప్పుడు కొత్తగా జన్మించినప్పుడు మీ రాజు మీతో కూడా ఉండాలని ధన్యత అనుగ్రహించడానికి స్తోత్రాలు. అంటే నిరీక్షణ లేని వారిని జ్ఞాపకం చేసుకుని కనికరించండి. దేవ మరి సర్వలోక మానవాడి కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టినారు. దేవ ఒకరిని నశించడం మీకు ఇష్టం కాదని తెలియజేసినారు. అందుకే ప్రభు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ లోకములు అవతరించడానికై స్తోత్రాలు చెల్లించున్నాం. దేవ మరి లోకమును దేవుడి లోకం ఎంతో ప్రేమించిన రాయబడిన సంగతిని బట్టి సర్వమానవాడిని ప్రేమించిన దేవుడు. దేవ మరి సర్వమానవాడి కొరకు ప్రభు మరి ప్రాణం అనిపించిన దేవుడు. దేవ శిక్ష అనుభవించినావు, తిరిగి దేవ పునరుద్ధరణ తిరిగి లేచిన దానికై స్తోత్రాలు. అలాంటి అనుభవం కలిగిన విడలుగా ప్రభు లోకంలో ఎరుగుటకు మీ కృప చూపమని వేడుకొంచు. దేవ మాటలు తెలియజేసిన మాటలను ముద్రించమని భద్రపరచమని అనేక హృదయాల్లో కార్యం జరిగించదని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామమునే స్తుతించి ప్రార్థించున్నామా తండ్రి, ఆమేన్. ప్రకటన గమనించండి. ప్రకటించబడిన తర్వాత చివరి ప్రార్థనతో ముగించుకుంటాం. రేపు ప్రభుచిత్తమైతే రేపు 2 గంటల తర్వాత బరియలు కార్యక్రమం ప్రారంభిస్తారు. కాబట్టి దూర ప్రాంతం నుంచి రావాల్సిన వారు కూడా రావాలని వారు ఉదయం కాదు 2 గంటల తర్వాత అని చెప్పేసి చెప్తూ వచ్చారు. కాబట్టి వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో మరి సహోదరి బరియల కొరకై ప్రార్థించండి. దేవుని మహిమార్థమై మరి ఆ యొక్క బరియలు ఉన్నట్లుగా ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి ఆ సమయానికి కూడా అందరూ కూడా వచ్చి మరి సహోదరి యొక్క బరియల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. చివరి ప్రార్థన చేసి ముగించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, సర్వశక్తిమంతుడు, ప్రభా నశించిన దాన్ని రక్షించడానికి పరలోకం నుండి ఈ లోకానికి నీ కుమారుని పంపించావు. మేమందరం కూడా పాపం ప్రభా, పాపం చేసిన వారు, పాపం వల్ల వచ్చే జీతం మరణం, మరణానికి పాత్రమై ఉండగా నాయన మా కొరకు నీ కుమారుడైన యేసుక్రీస్తుని మా యొక్క పాప పరిహారం నిమిత్తం పరలోకం నుండి ఈ లోకానికి పంపించారు. ఆయన మా పాపాల కొరకునైనా అవమానం పొందారు, చెంపదెబ్బలు కొట్టించుకున్నారు, నేను ముళ్ళకిరీటం ధరించుకున్నారు, దూషింపబడ్డారు, హేళన చేయబడ్డారు, చెంప మీద కొట్టించుకున్నారు. ఎంతోగానో ప్రభా అవమానం పొంది లేఖనముల ప్రకారం మా పాపాల కొరకు మరణించి సమాధి చేయబడి సమాధిలో నుంచి 3 దినాలు లేపబడి ప్రభా 40 దినాలు సజీవులుగా కనపరుచుకుని పరలోకానికి వెళ్ళి రానున్న ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఇప్పటి వరకు కూడా ప్రభా మీరు ఇచ్చిన కృపకే వందనాలు. మీ దాసరాలను కూడా ప్రభా గత దినాల్లో మీరు సహాయం చేస్తూ వచ్చారు, మీరు ఆకర్షించారు, మీ కృపను అనుగ్రహించారు, గొప్ప రక్షణ ఇచ్చారు, కుటుంబాన్ని ఇచ్చారు, బిడ్డలు ఇచ్చారు ప్రభా. ఎన్నో పరిస్థితులు కూడా వెళ్ళినప్పటికీ కూడా విశ్వాసంలో స్థిరపరిచారు. ఇదే నాన్న ప్రభా మీరు పిలుచుకున్నారు. ఈ నిమిత్తమే ప్రభా సకల పరిశుద్ధులు మీ దాసులు మమ్మల్ని ఇక్కడ సమకూర్చారు ప్రభా. ఇప్పటి వరకు కూడా పాటల ద్వారా మీకు సహాయం చేశారు,
వాక్య పరిచయంలో సహాయం చేశారు. ఎంతమంది అయితే ప్రభు బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరు వారు ఎవరైతే వచ్చారో ప్రభు వారందరినీ జ్ఞాపకం చేస్తాను. నీ మాటల చేత ఆదరించండి, నిరీక్షణ దయచండి, రక్షణ లేని వారికి రక్షణ అందించండి. కుటుంబానికి నేను అలాగే ఉన్న బిడ్డలకు కూడా ఆదరణ దయచండి, నిరీక్షణ దయచండి. ప్రభు నీ భక్తుల యొక్క మరణం విలువైందే వారు తెలుసుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ కూడా మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ ప్రభు ఎంతమంది అయితే వచ్చారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా నేను ఈ కుటుంబానికి మీరు సహాయం చేయండి. తల్లిదండ్రులు విడిచిన నేను వేడవనన్నారు, చేరదీస్తాను. ఆ వాగ్దానం ప్రభు ఈ కుటుంబ పక్షాన్ని నెరవేర్చమని అన్ని విషయంలో మేలు చేయమని ప్రార్థన చేస్తాం. మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తాం. ప్రభు మరొకసారి మమ్మల్ని అందరినీ మీ కృపాస్తాలు అప్పగించుకుంటూ రేపు కూడా ఉదయకాలంలో జరిగే ఆ బరియలు కార్యక్రమాన్ని కూడా మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని కూడా సమకూర్చమని ఆ కార్యాన్ని ప్రభు నీ మహిమాత్మే జరిగించమని ప్రతి అవసరం తెచ్చమని అన్ని విషయంలో నీ కృప కోరుకుంటూ సహాయం కోరుకుంటూ మా ప్రభును రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సావాసము, సమాధానం అలాగే రాజకుమారి గారి కుటుంబానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.